ఏయ్ 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 ఎంత ఎంజాయ్ చేస్తుంది చూడ అంకుల్. హాయ్ అండి, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే రిసెప్షన్ వ్లాగ్ అనమాట. సో దీంట్లో ఏం చూస్తారు అంటే నేను హేమాని చిన్నగా ప్రాంక్ అయితే చేశానమాట. అదైతే మీరు చూడబోతున్నారు. అదేంటి అంటే మేము నార్మల్గా రిసెప్షన్కి మా మటుకు మేము రెడీ అవుతూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మ్యారేజ్ పిక్ అనమాట. ఇది ఒక్కటే ఉంది, ఇంకా పిక్చర్స్ ఏం లేవు. సో అందుకని అది ఒక్కటి ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను మీకు. అయితే ఇంకా మా మటుకు మేము రెడీ అవుతుంటే కాల్ చేసింది అనమాట హేమ. సరేలే కాల్ చేసింది కదా ప్రాంక్ చేద్దాము అన్నట్టు నేనైతే రిసెప్షన్కి వస్తలేను హేమ, మా ఇంటికి వెళ్ళిపోయినా చిన్నోడిని హాస్పిటల్ చూపించేది ఉంది అనేసి అయితే చెప్పానమాట. సో దానికి తను ఎట్లా రియాక్ట్ అయింది ఏంది అదంతా మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారనమాట. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చెప్పు. మెసేజ్ పెట్టడానికి కూడా టైం లేదా హేమ? ఎందుకు హేమ అట్లా అంటావు, అట్లా చేస్తావు? చూస్తున్నావా హేమా? హలో, ఏడుస్తున్నావా? కొత్త మనిషి రానే తిన్నట్టు అర్థం కాదు. ఏమన్నావు? మా రాణి మా అమ్మ వస్తారులే, దానివి కూడా వస్తుంది కానీ. అయిపోయిందా అనే రిసెప్షన్? అయిపోయిందా? ఫోటోలు ఉంటే పంపియే. పంపిస్తావా పంపియవా? ఏవి అయితే నీ పెళ్లి సిరీస్ ఏది నేను అప్లోడ్ చెయ్యను. ఎందుకే? ఏంటిది? నీ సైడ్ మిస్టేక్ పెట్టుకొని నా మీద అలుగుతుంది ఏంటి? నేనేం ఎవరి మీద అడగలేదు, మీరైతే పోయి చెప్పకుండా. సరే నువ్వైతే కరెక్ట్ చేసినావు. రిసెప్షన్కి రండి అని పొద్దుగాల కూడా ఫోన్ చేయలేవు, మధ్యాహ్నం కూడా చేయలేవు, ఫోన్ మెసేజ్ అన్నా పెట్టలేవు. నాకు చూసినావు, మర్చిపోయి. ఇంకా రెడీ కాలేవానే? ఇప్పుడు ఏడునో చెప్పు నువ్వు. మా ఇంటికి వచ్చినానే, చిన్నోడిని హాస్పిటల్ చూపించేది ఉండే. సరే పెట్టే ఫోన్, బాయ్. అంతేనా హేమా? ఇంకా అవసరం లేదే రిసెప్షన్ కుంటా అని. పెళ్లికి రాకపోతే ఇప్పుడు రిసెప్షన్ కూడా రానని పోయి మళ్ళీ అత్తగారు కూర్చున్నారు. ఎందుకు అవసరమా? పెళ్లికి రానికే చిన్న పిల్లగాని తీసుకొని ఎట్లా వస్తానే చెప్పు? నువ్వే ఊరు నుంచి వచ్చిన నీ కోసము. ఇంటికానే కదనే, మరి ఇంటికాడనే రాని మరి ఎందుకు? అయ్యో, పిల్వని పేరంటానికి ఎట్లా రమ్మంటావే? పిల్వని పేరంటానికి ఎట్లా రమ్మంటావు? పిల్వని పేరంటమా? పిలిచినా కదండి, పెళ్లికి కార్డు పెట్టినా కదా వాట్సాప్ లా. ఒక్కసారి వెనకకి చూసుకో, వాట్సాప్ లో నాకు కార్డు ఏమన్నా వచ్చిందేమో. భాగ్యం మనకు కూడా అట్లాంటివి పెట్టుకోవద్దు చెప్తున్నా. అట్లా పెట్టుకోలే కాబట్టి ఊరు నుంచి డైరెక్ట్ నేను ఇక్కడికే వచ్చి కూతురు బర్త్డేకి నన్ను ఒక్కసారే పిలిచిన, 100 సార్లు పిలవలే. ఆయన అంత దూరం వచ్చిన. అట్లీస్ట్ నేను ఫోన్ అన్నా చేసి చెప్పినా. నేను ఈ పెళ్లికన్నా నువ్వు ఫోన్ చేసి చెప్పినావా? నేను ఫోన్ చేస్తే ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, గట్లనా నువ్వు చెప్పేది? చూదంతా కాదు, ఇప్పుడు ఏమంటున్నా? ఇప్పుడు రావాలా చెప్పు హేమ, నీ కోసం వస్తా నేను. ఎంతసేపు చెప్పు? ఇప్పుడు నేను బయలుదేరిన 2 hours లో వచ్చేస్తా. స్టార్ట్ అయిందా అయిపోయిందా అసలు ఏంటిది చెప్పు? స్టార్ట్ అవుతుందా? సరేలే, ఎండింగ్ వరకు వచ్చేస్తలే. ఏంది? గోల్డ్ కలర్ పాపడి పిల్ల కావాలనా? నేను వచ్చే వరకు ఫంక్షన్ చేసుకోవానే? మా రాణి దగ్గరనా? ఏమో అడగాలనే, ఫోన్ చెయ్యి. కలుస్తలేదా?
సరే రీఛార్జ్ చేయాలనే చెయ్యి. పాపడ్ పిల్ల కావాలంటే రీఛార్జ్ చెయ్యవే. అట్లనే ఉంది. అదేదో నేను అది చెప్పులు చెప్పలేదు, పక్కన కొనుక్కొని రావాలి. రీఛార్జ్ చేసేది సరే, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తలే. దాన్ని చెప్పు రాని, నువ్వు వచ్చా 2 గంటలు. ఈడెందుకు ఉంటాయి నా సామాను? మా ఇంటికాడ ఉంటాయి. మామ కాదు, చెప్పు అంటున్నా, రాని దగ్గర ఉంటే. సరేలే, నేను ఫోన్ చేస్తలే. తొందరగా నా అంతా రెడీ అయిపోయి పాపడి పిల్లలు పెట్టుకుంటే. సరే, ఇక అయిపోయింది కదా, నేను ఏమొస్తలే. ఇద్దరు పిల్లలు తీసుకొని మళ్ళీ రావాలంటే కొంచెం కష్టమైతుంది. నీకు పిల్లనో పిల్లగాడో పుట్టినప్పుడు వస్తే తీయే. అంటే నువ్వు నన్ను పిలవడానికి ఫోన్ చేయలేదే, పాపడి పిల్ల కోసం ఫోన్ చేసినావు కదనే. హేమా, హలో హేమా. నాకు అర్థమైంది, నువ్వు పాపడి పిల్ల కోసం ఫోన్ చేసినావు. మరి చూసినావా, నువ్వు నన్ను పిలవడానికి చేయలేదు. ఏంటిదే? అవునులేవే, అంతేలేనే, అర్థమైందిలేనే. పాపడ పిల్ల కోసం ఫోన్ చేసినావు అని అర్థమైందిలే. నేను 2 గంటలు జర్నీ చేసుకొని. సరేలే, సరేనే. సరే, పెద్దగా పెట్టు. ప్రాంక్ ప్రాంక్ ఇది పెద్దగా పెట్టు. ఏమో మీద ప్రాంక్ చేసిన వీడియో. నీ పైన ప్రాంక్ చేసిన ప్రాంక్. మళ్ళీ నీకు మెమరీస్ ఉండాలి కదా మీ ఇంటికి పోయినప్పుడు. బ్లాగ్ మరి నీకే కదా అన్ని మెమరీస్ కావాలన్నావు. ఇది ఒక మెమరీ అనమాట, నిన్ను ఆట పట్టించేది. ఈ చిన్న ప్రాంక్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి ఎవరిపైన కాల్స్ చేసి ప్రాంక్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాము వర్కౌట్ అవుతుందా అవ్వదా. ఇప్పుడంటే మేము ర్యాండమ్గా చేసినాం అనమాట. ఈసారి మంచిగా ప్లాన్ చేసుకొని ఎవరినన్నా ఒక్కనన్నా ప్రాంక్ కాల్ అయితే చేస్తా అనేసి అనుకుంటున్నా. దగ్గర ఉన్నప్పుడు చేస్తే నేను నవ్వుతా దొరికిపోతా అనమాట. సో చూద్దాము, అట్లీస్ట్ కాల్లోనన్నా ఒక్కనన్నా ప్రాంక్ చేద్దాము. ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా అయితే చేస్తాను ఈసారి. కానీ ఎవరిని చేయాలా అనేసి అయితే ఆలోచిస్తున్నాను అనమాట. ఎవరిని చేస్తే వాళ్ళకి తగ్గట్టు మనం కాన్సెప్ట్ అయితే అనుకోవాల్సి వస్తుంది. లేదు అంటే వాళ్ళు దొరికిపోతాం అనమాట ఈజీగానే. సో అందుకనే మంచిగా ఆలోచించుకొని ఒక వీడియో అయితే ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి ఆల్రెడీ రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఇంటి పక్కలనే ఇల్లు అనమాట. మీరు ఫోన్ చూస్తున్నప్పుడైతే రైట్ సైడ్లో వచ్చేసి మా ఇల్లు, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హేమ వాళ్ళ ఇల్లు అనమాట. అంత దగ్గరనే ఉంటాయి ఇల్లులో. అయినా కూడా అంత లేట్గా అయితే వచ్చినాం అనమాట. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫేస్లో టెన్షన్ ఎందుకు అంటే ఆరు ఒక్కడే ఉన్నాడనమాట ఇంట్లో. ఒక్కడే అంటే మా నాన్న కూడా ఉన్నారు, కానీ మా నాన్నకు చేత కాదనమాట, ఆరుని చూడలేడు. సో అందుకనే టెన్షన్ అనమాట. ఎప్పుడెప్పుడు ఫోటో దిగాలా, ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలా అన్నట్టే అనిపించింది నాకు. ఇంక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మ హ్యాపీ కూడా వచ్చేసినారనమాట. ఇంకా మా అమ్మ పైన ఆరుని హ్యాపీని ఇద్దరిని వదిలేసి ఇంకా నేనైతే బయటకు వచ్చి చాలా టైం అయితే స్పెండ్ చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరినీ కలిసినాం కదా, ముచ్చట్లాడుకుంటూ అయితే కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా భోజనాలు చేద్దాము అని చెప్పేసి ఇంకా లైన్లో అయితే నించున్నాము. అందరం ఒకటేసారి తెచ్చుకొని ఇంకా మంచిగా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట. కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇంట్లోకి ఏం వెళ్ళలేదు, ఇంకా బయటనే కూర్చొని ఉన్నాం అనమాట. ఇంకా డ్యాన్సులు అవి ఇవి ఉంటాయి కదా, సో ఇంకా అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. పెళ్లి కూతురు వస్తుందేమో, పెళ్లి కూతురుతోటి ఆడిపిద్దాము అనేసి అయితే నైట్ 12 వరకు వెయిట్ చేసాం, కానీ ఆ ఛాన్స్ అయితే దొరకలేదన్నమాట. సో పెళ్లి కూతురుతో అయితే డ్యాన్స్ ఏం వేయలేదు. నేను వేయకపోతుండేలే, కానీ మా వీళ్ళందరూ గ్యాంగ్ ఉన్నారు కదా, వీళ్ళందరూ వేస్తుండే, నేను వీడియో తీసుకుంటుండే అనమాట.
ఇంకా మంచిగా తినేసిన తర్వాత ఇంకా అక్కడనే చైర్లు వేసుకొని అయితే కూర్చున్నాం అనమాట. ఆల్రెడీ హేమ వాళ్ళ రిలేటివ్స్ డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసినారు. ఇంకా వాళ్ళని చూస్తూ అట్లానే కూర్చున్నాము. అండ్ ఇక్కడ మా గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వీళ్ళు కూడా కొంతసేపు వేశారనమాట. ఇంకా అట్లనే చూస్తూ ఉన్నాము. ఎక్కడోళ్ళు అక్కడ అందరు వెళ్ళిపోయినారు కానీ మేము మాత్రం అట్లనే కూర్చొని ఉన్నాం అనమాట హేమ కోసము. ఇంకా మళ్ళీ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎక్కడన్నా కొంచెం ఛాన్స్ వస్తే కూడా డ్యాన్స్ వేపిద్దాము అని చెప్పేసి, కానీ ఛాన్స్ అయితే రాలేదనమాట. తను చాలా బిజీగా ఉండే. ఇక్కడ చూడండి ఉమక్క వాళ్ళు అయితే వేస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ మ్యూజిక్ యాడ్ చేసిన అనుకోండి నాకు కంపల్సరీ కాపీరైట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా నాకు టెన్షన్ అయితే అవుతుంది. ఈ మధ్యలో చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి అనమాట. ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయో, తెలిసి జరుగుతున్నాయో, తెలియక జరుగుతున్నాయో, కాకపోతే నాకు వార్నింగ్స్ అయితే వస్తున్నాయి అనమాట యూట్యూబ్ నుంచి. సో ఇంకా ఎక్కువ తెచ్చుకోవడం మంచిది కాదు కాబట్టి ఇంకా నేను ఎక్కువ అయితే యాడ్ చేయలేకపోతున్నా. కాకపోతే ఇట్లాంటివి ఏంటి అంటే ఆ సాంగ్స్ ఆ బీట్కి తగ్గట్టు చూస్తేనే చూడాలి అనిపిస్తుంది కదా. కానీ ఏం చేస్తాను చెప్పండి, యూట్యూబ్ రూల్స్ని కూడా మనం కూడా ఫాలో అవ్వాలి కదా. అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోతున్నాయి అన్నమాట. అవి ఎందుకు పడుతున్నాయో కూడా నాకు కూడా కొన్నిటికైతే ఇప్పటికి ఇంకా రీజన్ తెలుస్తలేదు. కొన్ని అయితే తెలుస్తున్నాయి కానీ ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నా కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్కి ఏవి అట్లా కాపీరైట్లు రాకుండా, $1 రాకుండా, వార్నింగ్ రాకుండా, లేకపోతే పిల్లలు ఎక్కువ ఉంటే డైరెక్ట్గా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేస్తుంది అనమాట యూట్యూబ్. అట్లాంటివి అవన్నీ చూసుకొని పెట్టాల్సి వస్తుంది అనమాట వీడియోస్. అమ్మ ఎందుకులేండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు అనమాట డ్యాన్స్. మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు చూడండి హేమ వాళ్ళ డాడీ అనమాట ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అసలు ఏమంటారు, చూడ్డానికి మంచిగా అనిపించింది అనమాట. హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆడుతున్నారు అన్నట్టయితే అనిపించింది. హేమ కూడా ఉండింటే వాళ్ళిద్దరు వేసింటే ఇంకా చూడముచ్చటగా ఉండేది అన్నట్టయితే అనిపించింది, కానీ ఇంకా అది జరగలేదు. అండ్ ఇక్కడ మలియా పాప చూడండి ఉమక్క స్టెప్ చూపిస్తుంది అనమాట. నర్సపల్లె సాంగ్ ఉంటుంది కదా, చూపియంగానే చూపించినా తొందరగా ఏమంటారు క్యాచ్ చేసేస్తుంది అనమాట. చూడండి ఎట్లా చేస్తుందో, భలే క్యూట్గా చేస్తుంది అనమాట. మనం ఏదైనా చెప్పినాం అనుకోండి, అది చేసే వరకు తనకు మనసుకు పట్టదనమాట. అది యాక్షన్ అయినా కానివ్వండి, స్టెప్స్ అయినా కానివ్వండి, లేకపోతే మాటలైనా, తనకు మాటలు పలకడానికి రాకపోయినా కూడా ట్రై చేస్తుంది అనమాట. సో అట్లా అయితే మలియా పాప చేస్తుంది. అండ్ ఇంకొకటి ఉమక్క ఏం చేస్తే అది చేస్తుంది అనమాట. ఉమక్క అంటే ఏమంటారు పిచ్చి అనమాట దానికి, ఉమక్క కూతురు అది. సో వాళ్ళ బాండింగ్ అయితే అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.